హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు ఒక అందరికీ ఎంతో ఇష్టమైన సమ్మర్ కూలర్ డ్రింక్ నేర్చుకుందాం. అదేంటంటే బనానా మిల్క్ షేక్. అచ్చం జ్యూస్ సెంటర్లో తాగినట్టుగానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ఫుల్ క్రీమ్ 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని ఒక గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గట్టిగా అవుతుంది కదా. దీన్ని ఒక 5 నిమిషాలు బయట పెట్టి మీరు ఇలా ఏదైనా ఒక బండతో కానీ లేదంటే పప్పు కుచ్చుతో కానీ చక్కగా దంచుకోవాలి. అప్పుడు మనకి గడ్డ కట్టిన పాల ఐస్ ముక్కలు రెడీ అవుతాయి. వీటిని మనం చిన్నగా కట్ చేసి మిక్సీలో కానీ జ్యూసర్లో కానీ వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత 2 పెద్ద సైజులో ఉన్న అరటిపళ్ళు కట్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర చక్కెరకేళి ఉంటే అవి వేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలు కూడా వేయాలి. అలాగే జ్యూస్ సెంటర్ సీక్రెట్ ఏంటంటే ఐస్ క్రీమ్ వేస్తారండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ అరటిపళ్ళ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి వెనీలా ఐస్ క్రీమ్ని 4 స్కూప్స్ వేసాను నేను. ఐస్ క్రీమ్ లేకపోతే మీరు 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవచ్చు. వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, బట్ ఇక్కడ నేనైతే వాటర్ పోయలేదన్నమాట. వాటర్ పోయకపోతే మనకి థిక్గా ఉన్న మిల్క్ షేక్ రెడీ అవుతుంది. చూడండి, మనకి ఫోమీగా వచ్చింది కదా టెక్స్చర్. ఇలా రావాలంటే మీరు వాటర్ అసలు పోయకుండా చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం జ్యూస్ సెంటర్ స్టైల్లో గార్నిష్ చేద్దాం. పైన కొంచెం హార్లిక్స్ ఉంటుంది కదా నార్మల్ది, అది స్ప్రింకిల్ చేసి ఆ పైన మనం జీడిపప్పులు పెట్టి, మీకు ఇంకా ఇష్టమైతే పైన కొంచెం ఐస్ క్రీమ్ వేసి సర్వ్ చేశారంటే భలే టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.